తిరుమల లడ్డు కల్తీ అంటూ మహాపాపం నిజం పేరుతో ఒంగోలు నందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలను వేసిన వారిపైన కేసులు నమోదు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నియమించిన దర్యాప్తు సంస్థలు లడ్డూలో కల్తీ జరగలేదు అంటూ నివేదిక ఇచ్చిన తప్పుడు ఆరోపణలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ అన్నారు. కూటమి ప్రభుత్వం అంతా తప్పుడు ప్రచారంతో పనిచేస్తుందని ఆరోపించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావును ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని వైసీపీ నాయకులు కోరారు. ఫ్లెక్సీలను తొలగించిన నేపథ్యంలో తామే వాటిని తొలగిస్తామని అన్నారు. ఉన్నతాధికారులతో చర్చించి వాటిని తొలగిస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, వెంకటేశ్వరరావు, లీగల్ సెల్ అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు, హరిబాబు, రమణమ్మ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. మా మీడియా వాళ్ళు కూడా అన్ని హ్యాపీగా మేము కొట్టట్లేదని అయితే కొట్టట్లేదని బజార్లో అమ్మని ఫ్లెక్సీ చేసుకుని టూ ప్రచారం చేస్తున్నారు. ఆ ఫేక్ ప్రచారాన్ని ఆపమని ఈ ఫేక్ నిలువరించకపోతే రెచ్చగొట్టి పార్టీలను రెచ్చగొట్టి విద్వేషాలతోటి కావాలని క్రైమ్ క్రియేట్ చేయాలని కనిపిస్తున్నారు. ఎవరు కట్టారో విచారించి అది రిమూవ్ చేసి కట్టిన వాళ్ళ మీద సీసీ ఫుటేజ్ తీసి తగిన చర్యలు తీసుకోమని మాట్లాడారు. దానికి సంబంధించి కేసు మేము పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ పెట్టలేదు, అది పెట్టేసి ఫైనల్ చేసినాం. మీరు గౌరవ ఎమ్మెల్యే ఎంపీల సూచన మేరకు అని చెప్పారు. చాలా బాగానే ఉంది కానీ ఇప్పుడు మా ఫ్లెక్సీలో తీసేస్తాం, టీడీపీ ఫ్లెక్సీలో అలాగే ఉంటుంది. ఫ్రైడే పెట్టారా ఇట్లా ఫ్లెక్సీ పెట్టారంటే ఆయన రిమూవ్ చేస్తారని శనివారం పెట్టాడు. మీకు చెప్పాడు. మీ అసిస్టెంట్ కమిషనర్కి ఫోన్ చేశారు. ఇట్లా పోలీసు వాళ్ళు మేమేం చెప్తున్నారంటే మీరు అంటే మేము టీపీ ఒకటి చెప్పారండి తీసేస్తారని చెప్తున్నారు. 3 రోజుల నుంచి ఇప్పుడు మా పార్టీ కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా, ఒట్టి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారు. పబ్లిక్గా ఫ్లెక్సీ పోనీ ఎవడన్నా వాడి పేరు రాసుకొని పెడితే ఇప్పుడు వాడి మీద మేము డిఫర్మేషన్ వేయటమా లేకపోతే వాడి మీద మేము లీగల్గా చర్యలు తీసుకోవటమా ఏదో ఒకటి ఉంటుంది. ఊరు పేరు లేకుండా ఫ్లెక్సీలు కడితే వాడు చలన కట్టాలా లేదా మీ అనుమతి పెట్టాలా?